తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం బేగంపేట ప్రాంతం నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం బేగంపేటలోని మయూర్ మార్గులో ఉన్నాం. అల్లందొడ్డి బావి దగ్గర ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నాము, దాదాపు నడుము లోతు నీళ్ళు అయితే వచ్చాయి. నిన్న రాత్రి ఇక్కడ పరిస్థితి దాదాపు మనిషి మునిగిపోయేంత వర్షం కూడా, అంటే నీరంతా కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటికీ ఇంకా ఈ నీరంతా కూడా స్టాగ్నేట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వర్షం పడుతుంది, మళ్ళీ కూడా ఈ 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది. ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్లోని ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు అక్కడ ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్లోని ఈ లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం మరో రకంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే మాత్రం ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా కూడా ఇదే పరిస్థితి తాము ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సొంతగా ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకున్న వీరంతా కూడా మనం చూస్తున్నాము, ఇదంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు దూర ప్రాంతాల్లో ఉన్న వారి బంధువుల దగ్గర కూడా తలదాచుకునేందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ రహదారి గుండానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నీరంతా కూడా ఎప్పటికప్పుడు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు. వారు ఇళ్లలోకి వస్తున్న నీటిని తోడిపోసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడనే సురక్షిత మంచి నీటి కోసం కూడా వారంతా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మోటార్ల ద్వారా వచ్చే నీటిని మాత్రమే వాడుకుంటున్నారు తప్ప ఈ రెగ్యులర్గా జిహెచ్ఎంసీ సప్లై చేసే వాటర్ని అయితే వాటర్ వర్క్స్కి సంబంధించిన వాళ్ళు కూడా వాటర్ని ఇక్కడ ఎవరు యూజ్ చేసే పరిస్థితి లేదు. వీరి పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఇల్లంతా నీటితో నిండిపోయింది. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వీరు చెప్తూనే ఉన్నారు. వర్షం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రతిసారి కూడా వారు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు. అయితే కింద ఎలాంటి పరిస్థితి ఉందో, ఏదైనా ప్రమాదం వాటిల్తుందేమో అని చెప్పేసి కూడా చాలా వరకు వీరంతా పైనే ఇళ్ళ పైనే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా 1-2 అంతస్తులతో కూడిన ఇల్లు ఉండడంతో కింది ఫ్లోర్లలో ఎవరు నివాసం అయితే ఉండట్లేరు. వీరంతా కూడా పై పోర్షన్లోనే వీరంతా ఉంటున్నారు. కానీ ఏదైనా అవసరానికి కిందికి వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఆఫీసులకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా వారు ఇదే రహదారి గుండా వీరంతా కూడా రావాల్సి ఉంటుంది. చిన్నారులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. కానీ వారంతా కూడా కిందికి వచ్చే సాహసం అయితే ఎవరు చేయడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే విషయానికి సంబంధించి. వర్షం వచ్చినప్పుడు ఎట్లున్నది పరిస్థితి ఇక్కడ? ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు? ఇంట్లోకి వచ్చినాయి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇట్లా? వర్షాలు వచ్చినప్పుడు ప్రతిసారి ఇట్లే ఉంటుందా? ప్రతిరోజు ఇట్లాగే ఉన్నది. మరి వర్షం వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉంటున్నారు ఇంట్లో? ఏం చేస్తుంది సార్, అన్నాను ఆ మీద ఒకటి వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళకి ఎరకనే, వాళ్ళకి ఎరకనే, మాకు ఎరకనే, వాళ్ళకి కూర్చుంటాం. నీరు ఉండదు, ఏమన్నా ఎండగప్పుడు కూర్చుంటాం. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి, వాళ్ళకేమి ఇబ్బందులు కాదు? ఉండయా సార్? ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, చిన్నపిల్లలకు ఉంటాయి సార్. మున్సిపాలిటీలకు సిగ్గు లేదు సార్, వాళ్ళకు జర్రనే సిగ్గు లేదు. ఆ కాలువ దిక్కేలా వస్తున్నాయి. అప్పుడు హుషన్ సాగర్కి పోతుండే, ఈ మున్సిపాలిటీ వాళ్ళు దియ్యరు, చెయ్యరు. టెక్స్లకైతే పోస్తారు కుప్పలు కుప్పలు.
చూస్తున్నాము ఇక్కడ సామాన్యులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఓనర్లు కావచ్చు, ఇళ్లలో కిరాయికి ఉంటున్న వారు కావచ్చు, వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి కూడా తమకు ఇదే సమస్య ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్కూల్కు వెళ్ళలేని పరిస్థితి, ఏదైనా అవసరానికి సంబంధించి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? మాకు తెలియదండి, మేము రెంట్కుంటున్నాం ఇక్కడ. ఎప్పటి నుంచి ఉంటున్నారు రెంట్కి? 7 months. అప్పటి నుంచి ఉందా వర్షం వస్తే? ఇదే పరిస్థితి. అది మా బాబుని అడగండి, బాగా చెప్తారు. వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం నీళ్ళంతా కూడా ఇళ్లలోకి వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మార్గంలో ఎప్పుడు వర్షం వచ్చినా, కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ ఇళ్లలోకి నీరంతా చేరి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికీ మనం చూస్తే మోకాల్లోతు నీళ్ళు అయితే ఒక దగ్గర ఉన్నాయి, నడుములోతు నీళ్ళు ఒక దగ్గర ఉన్నాయి. మరొక వైపు మళ్ళీ ఈ 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ మరో 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. వారికి కావాల్సిన నిత్యావసరాలను చూసేందుకు జిహెచ్ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.